వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఓన్లీ షార్ట్లే పెడుతున్నానండి. అరుణాచలం ప్రయాణం పెట్టుకుని అరుణాచలం వెళ్ళొచ్చాము. ఈరోజు మార్నింగే ఇక్కడికి వచ్చాను. సరే అన్ని క్లిప్పులు కొంచెం కొంచెం యాడ్ చేసి చేస్తున్నాను. అరుణాచలం జత్విక్ నాన్న నేను మా బాబు వాళ్ళు వయోభిప్రాయాలు వెళ్ళామన్నమాట. వాళ్ళు కారులో వెళ్తుంటే అంత గ్రీనరీ అండి, చాలా బాగుంది. నెల్లూరులో ఒక హోటల్లో ఆగితే అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి కూడా బాగున్నాయండి. అక్కడ వెంకటేశ్వర స్వామి బులక్కాటు ఇలాంటివి ఉంటే షార్ట్ రూపంలో పెట్టాను. చాలా బాగా నచ్చింది చూస్తుంటే. అది ఈ రకంగా వెళ్తుంటే దారి పొడవునా ఇది గ్రీనరీ మొక్కలు, అక్కడ ఉన్నటువంటి కొండలు కూడా పెద్ద పెద్ద స్టోన్స్ లాగా ఉన్నాయండి. కొండలు హైవే కదా, రోడ్ అంతా బాగానే ఉంది. కాకపోతే 10 అవర్స్ కారులో కూర్చోవాలి. అది ఈ రకంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అరుణాచలం వెళ్దామని. మా వారు ఉన్నప్పటి నుంచి, ఆయన ఉండగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వివరాలు అక్కడ ఇల్లు కొనుక్కున్నారని అంటే మీరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళనండి, మా ఆవిడని ఈయనైతే పూజలు చేయలేండి, కష్టాన్ని నమ్ముకుంటారు అని నవ్వేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళటమే కుదరలేదు. సరే జత్విక్ నాన్న ఎప్పటి నుంచి అంటున్నాడు, నువ్వు నేనే నాని వెళ్ళలేదు, నాన్న వెళ్ళాడు, భార్గవి వెళ్ళింది అనుకుంటా, అందరు నాతో వెళ్ళింది అలా చెబుతున్నాడు. సరేనమ్మ తీసుకెళ్దామని చెప్పి వచ్చి రెడీ అవ్వనంటే రెడీ అయ్యి వెళ్ళాము. పొద్దుటే 6 గంటలకు బయలుదేరామండి. 3:40 అలా అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఆ రాక్ కొండలను చూసి ఫస్ట్ టైం ఎంతో ఇది అనిపించి, మద్రాసు వైపు ఎప్పుడు వెళ్ళలేదులేండి, నేను ఒంగోలు వరకే వెళ్ళాను. అది గ్రీనరీను చెట్లు ఇవన్నీ వీడియో తీసుకుంటే కారులో కూర్చొని తీశాను. అంత క్లారిటీగా ఉంది, ఆగి తీయలేదులేండి. అది ఈ రకంగా మబ్బులు కూడా ఏంటి బాగా దగ్గరగా కనిపించినట్టు అనిపించింది అనమాట. ఆ కొండల మీదుగా చూస్తుంటే దగ్గరగా అలా అనిపించింది. చాలా బాగుందండి అరుణాచలం. శివుడు ఆజ్ఞ లేనిదే రాలేరు, శివుని పిలుపు రావాలని అంటారు కదా. ఇన్నాళ్ళకి ఆ శివయ్య కరుణించి పిలిపించాడు అనిపించింది నాకైతే. చాలా ఆనందం వేసింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత 7 గంటలకి అందరం దర్శనానికి అని చెప్పి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. వెళ్తే దర్శనం లోపలంతా తిరగటమే చాలా ఉందండి. లోపలే ఆ గుడి చాలా పెద్దది. ఆ మండపాలు అవన్నీ తిరుగుతా బయటకు వచ్చేసరికి పౌర్ణమి తిథిలో గిరి ప్రదక్షిణ అవి చూస్తుంటే ఇసుకేస్తే రాలినట్టు, ముందాళ్ళు అడుగేస్తేనే వెనకాల అడుగు వేయటం అన్నట్టు అలా ఉంటుంది. అత్తయ్య పౌర్ణమికి వెళ్ళింది మా కోళ్ళు అంది. అప్పుడు దర్శనం కూడా చేసుకోలేకపోయాం, మేము వచ్చేసాం అంది. ఇక అలా ఉంటుందంటండి, చాలా బాగుందండి. కాకపోతే మరుసటి రోజు అభిషేకానికి అది ముందే బుక్ చేసుకోవడం ఏదో ఉంటుందంట, అది కుదరలేదు, వెళ్ళలేదండి. ఈసారి ఆ శివయ్య ఆజ్ఞతో అలా కూడా వెళ్ళాలని కోరిక అన్నమాట. మా జత్వికిని గుడి బయటికి వచ్చిన తర్వాత పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోరా అని అంటే, ఎన్నిసార్లు అన్న నాని అంటాడు. ప్రతి దేవుడి దగ్గర అనుకోవాలంటమ్మా, అనుకో, నాకు ఈ మధ్య తెలిసింది అన్నాను. సరే అలాగే ఆడితో కబుర్లు కారులో యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకున్నాడు వీడు, మనం చెప్పక్కర్లేదని నవ్వుకున్నాం అనమాట. అలా అల్లరి చేసుకుంటే ఏం మాట్లాడకూడదా ఏంటి మీకు ప్రాబ్లం మాట్లాడితే అంటూ, అసలు వాళ్ళు లేకపోతే అసలు బోరు కొట్టేదేమో అనిపించింది అనమాట. పిల్లలు ఉండాలి జర్నీల్లో, కబుర్లు చెప్పడానికి ఏదో ఒకటి మధ్యలో అని అనిపించింది. నాని అతి ఇతి నిందేస్తారని చెప్పి వాడే వీడియో అలా తీసాడు. అలా తీసిన తర్వాత నైట్ టైము దర్శనం అది పూర్తి చేసుకున్నాక మరుసటి రోజు ఉదయము కారులోనే గిరి ప్రదక్షిణ చేసామండి. కారులో అసలు కారు నీట్గా అదట్టుగా అని అన్ని బారికేడ్లు అడ్డం పెట్టి చాలా ఇబ్బందేనండి. కారు తీసుకుని గిరి ప్రదక్షిణకి అది వెళ్ళాలన్నా ఫస్ట్ మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళటానికే ఆ పక్కన మార్కెట్లో నుంచి అలా వచ్చి ఇటు పెట్టేశారు బార్కేడ్ అంటాం. అలా తిరగటమే సరిపోయింది. అవకాశం ఉంటే తిరగలేని వాళ్ళ ఆటోలో బెస్ట్ అండి. అది ఇటు కాదు అటు అనేలోగా ఇంద్రలింగం దాటిపోయామంట. మా అబ్బాయి అంటున్నాడు, ఇంద్రలింగం అయిపోయిందమ్మా, వాడు ఇదివరకు చేశాడండి గిరి ప్రదక్షిణ అన్నాడు. సరే ఇక అలాగైతే మోక్ష మార్గంలో వెళ్దాము అని అంటే, మోక్ష మార్గంకి క్యూ విపరీతంగా, అది తోసుకుంటూ ఉన్నారు. ఇక అక్కడ నుంచి ఉన్న 3 అవర్స్ 4 అవర్స్ పట్టిద్దేమో అని అనుకుని మోక్ష మార్గం ఉంది. అలాగా
వెళ్ళలేదండి. సరే మా జత్విక్ బీచ్ బీచో అని చెప్పి ఎప్పటినుంచో గొడవ చేస్తున్నాడు. సరే అక్కడ ఇది దర్శనం అయ్యి గిరి ప్రదక్షిణ అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళా బీచ్కి అని చెప్పి పాండిచ్చేరి బయలుదేరామండి. పాండిచ్చేరి అదివరకైతే మా బాబు ఏంటి చిదంబరం తీసుకెళ్తానన్నాడండి. నటరాజ స్వామి కదా అక్కడ. అయితే అక్కడ తీసుకెళ్తా అన్నాడు. సరే అదొక రూట్ ఇదొక రూట్ ఉంది, బీచ్కి వెళ్దాంలేమ్మా అని బీచ్కి తీసుకెళ్ళాడు. బీచ్కి వెళ్తే చాలా బాగుందండి. అది ఈ ట్రావెలింగే ఎక్కువ వీడియో వచ్చినట్టుంది మీకు. బీచ్ మా పాండిచ్చేరిలో ఒకవైపు బీచ్ అంతా నెహ్రూ నగర్ స్ట్రీటు, లాల్ బహదూర్ స్ట్రీట్ ఇలా ఉండండి. ఫారినర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారంట, వాకింగ్ ఎక్కువ చేస్తారంటండి. మార్నింగ్ చాలా బాగుంటారమ్మా, ఎక్కువగా అందరూ వాకింగ్ చేస్తారంట. అక్కడ దిగటం లేదండి. బనానా తోట కూడా ఉంటే అది కూడా వీడియో తీసామన్నమాట. ఆ బీచ్లో దిగటం లేదు, దిగకుండా బయట నుంచినే చూడటం అనమాట. ఇది మార్నింగ్ టైము అలాగే. అక్కడ ఒకటి ఏదో ఇరిగిపోయినట్టు ఒక బ్రిడ్జ్ లాగా అలా ఉంది కొంత దూరం. మా బాబు అంటున్నాడు, మేము చదివేటప్పుడు అమ్మ వచ్చేవాళ్ళం, ఆ ఇరిగిపోయిన దాని దగ్గరికి దాకా వెళ్ళి అవతలకి వెళ్ళి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అన్నాడు. సముద్రంలో నీకు ఈతగా రాదు కదరా నువ్వేటా కానీ అంటే మా చేతికి వచ్చు, చాలా బాగా ఈతాడు వాడు. ఇక అలా చేసేవాళ్ళం మేము. అలా వెళ్ళి రూమ్కి వెళ్ళంగానే సునామీ వచ్చిందని చెప్పి మరుసటి రోజు వార్తలు వచ్చినాయి. ముందు రోజు మేము అక్కడే ఉన్నామని చెబుతున్నాడు. పిల్లలు కదండి, చదువుకునే వయసులో మనం చెప్పకుండానే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నట్టు వెళ్తూ ఉంటారు, వాళ్ళ సరదాలు వాళ్ళవి. అది అక్కడికి చిదంబరం వెళ్ళకుండా పాండిచ్చేరి వెళ్ళామన్నమాట. పాండిచ్చేరి బీచ్ చాలా తర్వాత దిగి ఆడుకునే బీచ్ కూడా ఉందంట, అక్కడికి కూడా తీసుకెళ్ళాడండి. అక్కడ తీసుకెళ్తే అక్కడ ఇసుకలో శాండ్తో ఆడుకునే సెట్ అంట. అవి అక్కడే బీచ్ ఒడ్డున అమ్ముతుంటే తీసుకుని కూర్చుని ఆ ఇసుకలో అలా ఆడుకున్నాడు. అక్కడ తమిళనాడులో బస్సుల మీద డిజైన్లు అవన్నీ వేరేగా ఉంటే ఏంటి ఇలా ఉన్నాయి బస్సులు అని అడుగుతాడు. ఈ స్టేట్ వాళ్ళు ఇలాగ వేసుకుంటున్నారులేమ్మా అంటే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది, మా నాటిలాగా లేవు అన్నాడు. ఇవి వాళ్ళ ఇష్టం అమ్మ, వాళ్ళ స్టేట్ వాళ్ళది అని అన్న. అలా టేస్ట్లు అలా ఉన్నాయి అని చెప్పామన్నమాట. ఇలాగ పక్కన అరటి తోటలు ఇవన్నీ ఉండి చాలా బాగుందండి. కాకపోతే అన్ని గంటలు కూర్చోగలవా అమ్మ అన్నాడు. సరే కూర్చున్నాను బాగానే. ఇక అలాగే ఓపి చూద్దామని ఎప్పటి నుంచో ఉన్న కోరిక కదా, చూశాను అనమాట. ఇది చిదంబరం, అది అరుణాచలం ఎంట్రన్స్ అండి, మెయిన్ గుడి దగ్గర. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కర్పూరం వేసి దర్శనం అయిపోయిన తర్వాత అలా అందరూ గిరి ప్రదక్షిణకి వెళ్తారంట. కానీ ఎండలు బాగా ఉన్నాయండి అక్కడ కూడా, విపరీతంగా మన ఆంధ్రాలో ఉన్నట్టు అనిపించింది. ఇది షార్ట్ రూపంలో పెట్టాను, చాలామంది చూశారండి. ఇది బీచ్ అండి, అది పాండిచ్చేరిలో రాక్ బీచ్ ఇలాగ ఉంటాయి అని అన్నారు. ఇది బీచ్. ఈ బీచ్ దగ్గర ఇలా చూడటం వరకేనండి, ఏం ఆడటం అదేమీ లేదు. దిగరు, ఒడ్డు నుంచుని చూడటమే అందరూ. అలా చూసి అసలు బిల్డింగ్లు అవన్నీ చాలా ఫారినర్స్ ఉంటారంటండి. ప్లస్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు అవి ఉన్నాయి. కార్లు కూడా లోపలికి రానివ్వలేదు, పక్కన ఎక్కడో పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి అలా కాసేపు నుంచున్నాం, ఎండగా ఉంది. సరే ఈవినింగ్ కాసేపు అయిన తర్వాత ఆడుకునే బీచ్. బోటింగ్ ఉందండి అక్కడ, రివర్లో బోటింగ్. మ్యాంగో ఫారెస్ట్ ఉందండి. మ్యాంగో ఫారెస్ట్ అంటే మామిడి చెట్లు పెంచి ఆ ఫారెస్ట్ అక్కడ. ఆ బోటు 1 అవర్ ఈచ్ పర్సన్కి 500 తీసుకున్నారు. అలా ఈ బీచ్ అది చూసిన తర్వాత అక్కడికి వెళ్ళాం. టైం ఉన్న తర్వాత ఈవినింగ్ దిగుదాంలే అక్కడ అని చెప్పి బీచ్లో వేరే చోట ఇక్కడ తీసుకెళ్ళాడండి బాబు. అది ఆ రివరు సముద్రంలో కలుస్తుందండి. ప్లస్ బోట్లు ఉన్నాయి, సముద్రంలోకి వెళ్ళి షిప్లు వచ్చినప్పుడు అవి తీసుకురావడానికి కార్గో బోట్స్ లాగా అవి ఉన్నాయి. వేటకి వెళ్తారు కావాలి, అవన్నీ ఉన్నాయి. అయితే సముద్రంలో కలిసే దగ్గర దాకా బోట్ తీసుకెళ్తే నాకైతే నెక్స్ట్ వద్దు బాబాయ్ ఇక తిప్పేసేయ్యా అంటే మళ్ళీ వాడు సర్కిల్లాగా తిప్పాడు. నాకు అసలు ఎంత భయం వేసిందో సర్కిల్లాగా తిప్పితే.
అది ఇక చాలా అన్నాడు. ఇంకొంచెం బానితండి వద్దొద్దని చెప్పి నేను ఇక వెనక్కి తిప్పించాననమాట. అలా జరిగింది. అక్కడే మధ్యలో ఒక చోట దిగి చూడండండి, ఓ 10 నిమిషాలు ఆపుతాం బోట్ అన్నారు. అక్కడేంటి ఎప్పుడో కట్టిన ఇది గోడౌన్‌లో పోర్ట్‌లాగా ఉంటది కదా! ఎవరో డచ్ వాళ్ళో ఎవరో కట్టిందంట. అదంతా హిస్టరీ ఇంకా అవి గూగుల్‌లో కొట్టి కానీ తెలుసుకోలేము. ఆ కోటలాడుతుంటే అది కూడా చూసామన్నమాట చిన్నగా. పాతది పక్కనే మ్యాంగో ఫారెస్ట్. తాటి చెట్లు విపరీతంగా ఉండేయండి. తాటి ముంజలు అవి బాగా మనకిక్కడ పల్లెటూరులో దొరుకుతాయి. అలాంటివి అక్కడ కూడా బాగా దారి పొడవుతా కూడా తాటి చెట్లు ఉన్నాయి. ప్లస్ అవి ఉన్నాయి. ఇక అది ఆ రకంగా అది అసలు ఎక్కడ చూసినా ఈ గ్రీనరీ అండి, మొక్కలు ఎంత చక్కగా పక్షుల అరుపులేనా అవన్నీను ఎంతో బాగుందండి. అది ఇలా గ్రీనరీ చాలా బాగుందని అన్నీ ఎత్తేస్తుంటే మా అబ్బాయి ఏమో అసలు నువ్వు ఫోన్ వదలట్లేదేంటి పద్దాక ఫోను ఫోను ఫోన్ ఎప్పుడో తీసేయాలన్నాడు. నవ్వుతున్నాడు. ఎందుకమ్మా అటాగు అని అంటే బాగుందమ్మ ఎప్పుడైనా చూసుకోవటానికి బాగుంటాయి అని అన్నాను. చక్కగా గ్యాలరీలో నుంచి సీనరీస్ ఇవన్నీ చూస్తుంటే పచ్చదనం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇవన్నీ బోట్లు ఇవన్నీనంట వెళ్ళి షిప్పుల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం, వేటకి వెళ్ళడం ఇవి చేస్తాయి కావాలండి. అలా ఉన్నాయి. పక్కనంతా అలా ఉంది. ఈ బోట్లో ఎక్కి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు మేము. ఆ బోట్లు అలా వెళ్తాయని చూపించాడు. ఆ చెట్లు కూడా అసలుకి బోట్లో వెళ్ళే వాళ్ళకి తగిలేటట్టు కింద కొంగుండేవి ఒక్కొక్క చోట. ఈ కట్ చేసుకోండి అయ్యా గబాల నుంచుంటే తగులుతాయి అని అంటే కొన్ని అయితే కోసి ఉండయి. ఇంకా అలా ఉన్నాయి అన్నమాట. ఒక గంట సేపు తిప్పుతాడండి. మధ్యలో ఒక గంట పావు అనుకోండి, ఒక పావు గంట ఏమో ఏదో చూడటానికి ప్లేసు కోటలాగా ఉందన్నాను కదండి. డచ్ వాళ్ళు ఎవరో కట్టింది అది ఉంది. పైన టాప్ అవి ఏమి లేవులేండి, గోడలే ఉన్నాయి. ఆ రోజుల్లో ఎలా కట్టారో అది కట్టడం, అది చూడటం కోసం చిన్నగా. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు అది ఉంది. అది బాగుందండి, చాలా బాగుంది. ఆ గ్రీనరీ చూడటానికి. వాటర్ అయితే బాగాలేదండి, బ్లాకిష్గా ఉండి పొల్యూటెడ్గా ఉండి అంతా. అది సముద్రంలో కలిసే దగ్గర బాగానే ఉంది కానీ అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ ఎంత లోతు ఉంటుందని అడిగితే ఇది రివర్ 50 feet ఉంటుంది అన్నాడు. అబ్బో చాలా ఉంది అనిపించింది. సరే ఇక అలా ఇది లాంగ్ వీడియో అయిందని మీరు అనుకుంటారేమో. సరే 4 రోజుల నుంచి చేయలేదులే, సరే చూస్తారులే అని ఇలా పెట్టాను అనమాట మొత్తం. అది ఈ రకంగా ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బోటింగ్ ఇదంతా అయిపోయినాక అక్కడి నుంచి బయలుదేరి మహాబలిపురం వెళ్ళామండి. మహాబలిపురం ఈ వీళ్ళకేమో తమిళ్ ఇంగ్లీష్ కొంచెం వచ్చు అంటాడు. ఇంగ్లీష్ వచ్చు అన్నాడని చెప్పి బోట్ అతను ఏంటి వాటర్ డర్టీగా ఉంది అంటే, డర్టీ అన్నదానికి వాడికి ఎంతసేపు అర్థం కాలేదు. అప్పుడు అడిగితే ఏంటి పొల్యూటెడ్గా ఇలాగ అవుతుంది ఏంటి కలర్ అని అంటే అప్పుడు చెప్పాడనమాట. సిటీలో పొల్యూషన్ అవి కూడా కొంత ఉంటుందో ఏదో మరి అలా ఉంటాయండి, వాటర్ అలాగే ఉంటుంది అన్నాడు. సరే ఇక ఆ రకంగా పూజ చేసాం. అది అదిగోండి అలా లోపల తీసుకెళ్తాడండి. ఇక అసలు ఆ బోటుకి కూడా తగిలేటట్టు ఉంటుంది. ఓన్స్తానికి వచ్చాడని చెట్టు తగిలిద్ది ఆరిద్దేమని ఉంచున్నాడు. ఇక ఆ రకంగా అది పూర్తి చేసుకుని సాయంత్రం మళ్ళీ కాకపోతే ఇవన్నీ ఇలాగా పెడుతున్నాను అని అనుకుంటారేమో. చూడండి, మీకు ఒక అవగాహన ఉంటుంది. మామూలుగా అలాగే ఎంతో బాగా అదిగోండి ఆ చెట్లన్నీ కొమ్మలు చూడండి అలాగా. ఆ జీతం కూర్చోరా కూర్చోరా అని అరిచాను. ఇదండి వాళ్ళు ఎప్పుడో కట్టిన పోర్టు సంబంధించింది ఏదో. అది అలా ఉంది గోడలు గోడలుగా. అది అందరు అక్కడ వాడు ఎంత ఇదిగానో పొటాటో స్ప్రింగ్ అవి కాల్చి చేసి ఇవ్వటం, ఐస్ క్రీములు ఇవన్నీ బిజినెస్కి అలా ఉంటుంది కావాలి. అక్కడ కూడా పెట్టుకుంటారు. మరి ఎర్లీ మార్నింగ్ బోట్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు కావాలి. ఈవినింగ్ వరకు వాళ్ళకి అలాగా బిజినెస్ చేసుకుంటారు కావాలి. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు అసలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఉందో మరి కింద వరకు అసలు అలా ఉంది.
చాలా బాగుందండి. గ్రీనరీ చూడొచ్చు, ఆనందపడొచ్చండి. ఆ బోటింగ్ కూడా ఒక ఇది బాగా అనిపించిందనమాట. సరే ఇక ఆ రకంగా అలా అయ్యి అలా ఉండేయండి. అదే నేనైతే ఈ గ్రీన్ ఫోటోలు తీశానండి బాగా వీడియోలు ఎక్కువగా. గ్యాలరీగో ఇదేంటి ఫోన్ కూడా ఫుల్ అయిపోయిందని వచ్చిందండి. ఎలాగోలా 2 కట్ చేసి ఇంకా అసలు కాళహస్తి అవి ఏం తీయలేదండి. ఫుల్ అయిపోయిందని వచ్చింది ఫోను. సరే ఇక ఈ వరకు తర్వాత బీచ్‌లోను, ఆ తర్వాత మహాబలిపురం వెళ్ళినప్పుడు అక్కడ బటర్ స్టోన్ అంట. అది ఎప్పుడో ఎన్నో రాజులు ఎన్నో పెట్టి లాగించినా కూడా రాలేదంటండి. ఎంతోమంది ప్రయత్నం చేసిన అలా ఉంది. ఈ బీచ్ ఒడ్డుకి వచ్చామండి. ఇక్కడ కొంచెంసేపు ఇసుకలోనే ఆడించాంలేండి. పిల్లాడిని ఆడుకున్నాడు. నీళ్ళలోకి పోనివ్వలేదు, చిన్న బాబు కదా. అది ఆ రకంగా ఇసుకలో ఆడుకున్న తర్వాత వాడిని ఇక మళ్ళీ ఈవినింగ్ 6:30కి బయలుదేరి 6:30 వరకే ఉంచుతారంట. మేము 6:20కే బయటకు వచ్చేసి 6:30కి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాం, మహాబలిపురం వెళ్ళామండి. అది ఈ రకంగా మహాబలిపురం వెళ్ళి ఆ రోజు ఇక నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అక్కడ దగ్గరలో ఇది ఉందండి, సీలో నుంచి బయటపడిందంట ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరేంటి, నేను ఆ టెంపుల్ పేరేదో మర్చిపోయానండి. రాసుకుంటాను ఇది ఇలాగే మర్చిపోయాను. మా ఊర్లో మేము చిన్నప్పుడు ఒక సీతమ్మ పెద్దమ్మ అని చెప్పి సీతమ్మ నాయనమ్మ కాశీ వెళ్ళిందండి. కాశీ వెళ్ళి 2 రోజుల యాత్ర. అన్ని రోజు ఏ రోజు ఏం చూసింది రాసుకుని వచ్చింది. అలా చేయాల్సింది. ఈ గుళ్ళు పేర్లు ఈ మర్చిపోయా. శివలింగం అండి లోపలైతే ఉంది. మళ్ళీ మళ్ళీ అవన్నీ క్లోజ్ చేశారు. ఇదివరకు చూడనిచ్చేవాళ్ళు అంటండి. ఇప్పుడు ఏదో వర్క్ చేస్తున్నారు. అది ఈ రకంగా ఇలా ఉంది మహాబలిపురంలోనండి. ఇది మళ్ళీ కాసేపు మా జతవికు మహాబలిపురంలో కూడా వాళ్ళ నాన్న తీసుకెళ్ళి కొంచెంసేపు బీచ్లో ఆడించి తీసుకొచ్చాడనమాట. మహాబలిపురంలో లోతు ఎక్కువ ఉందన్నాడు. ఒకవైపు అండి, ఒకవైపు ఏమో తక్కువ ఉందన్నారు. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంది, రైట్ సైడ్ ఎక్కువ లోతు ఉంది అని అన్నారు మా అబ్బాయి. ఎక్కువ ఎంతసేపు కొంచెంసేపు పావుగంట ఆడించి తీసుకొచ్చేసాడు. ఇక అది ఆ తర్వాత బటర్ స్టోన్ అంట. అది ఆ స్టోన్ అలా ఉందని చెప్పి దాన్ని కృష్ణుడు వెన్నముద్ద అలాగా పిలుస్తారంట. కాకపోతే ఏదో పౌర్ణమి టైంకి ఏదో కలరు గోల్డ్ కలర్లోనే అలాగ అవుతుందని అంటారండి. నాకైతే అంత ఇదిగా తెలీదు. బాగుందండి, చాలా నీట్గా. అసలు అంత స్లోపు దాని మీద అది అలా ఆగిందంటే అది ఒక మిరాకిలేను అనిపించిందండి. మా జత్విని ఊరికి కృష్ణుడు వాళ్ళు తోస్తే వచ్చేసిద్దంట. నువ్వు రా అని అంటే అప్పుడు యాక్టివ్గా ఎక్కేశాడు. నాన్న నువ్వు కూడా గట్టిగా తోడు నాన్న, నువ్వు కూడా నాని అందరు తోయండి అని అన్నాడు. ట్రై చేయటం అక్కడే పక్కన గుహలు అన్నీ చెక్కినటువంటి ఏకరాతి చెక్కినటువంటి శివలింగాలైనా ఇవన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. ఇంకా ఇక ఆ రకంగా కాకులు అయితేనండి అక్కడ వాటర్ కోసమేమో ఎండకి పాపం ఒకటే అరుస్తున్నాయి. తర్వాత మా బాబు ఒకసారి వాష్ బేసిన్ ఉంటేను చిన్నది స్టీల్ది, దాంట్లో ఏంటి ఆగోతున్నావు అన్నాను. ఆకుని ఆ హోల్లో గట్టిగా నొక్కి పెట్టి ఉంచి ట్యాప్ వదిలాడండి. ట్యాప్ వదలంగానే కాకి వచ్చి గబగబా వాటర్ తాగి ఇంకేదో పెట్టాడు కావాలి తినడానికి అని ఆకును గబాలను లాగేసింది. లాగితే దాంట్లో పట్టిన నీళ్ళన్నీ పోయినాయి. మరలా కాసేపటి దాకా రిటర్న్ అయ్యేటప్పుడు కూడా దాని నిండా నీళ్ళు పెట్టాడు ఇంకెక్కువ ఆకు గట్టిగా నొక్కి. పాపం తినడానికి పెట్టామనుకుంది, అది నీళ్ళు తాగి దాని పొట్ట నిండంగానే ఆకుని గబాలను లాగేసింది అనమాట. అది చూసి చాలా ఆశ్చర్య వేసింది. పాపం ఎంత అల్లాడిపోతున్నాయో వాటర్గా అనిపించింది. చుట్టూ చూడటానికి సముద్రం నీళ్ళే కానీ వాటికి తాగటానికి నీళ్ళు అంత అల్లాడిపోతున్నాయి అన్నమాట. ఇదండి కృష్ణుడిది అదే బటర్ స్టోను ఈ రోజుకి ఇంతే.